గది అంత పింక్ కలర్ వాల్ పేపర్స్, పింక్ బెడ్షీట్స్, హార్ట్ షేప్స్, లైట్స్, సీలింగ్లో రేడియం స్టార్స్. ప్రియ కళ్ళు తెరిచి పడుకుని కనీసం ఒక అరనిమిషంపాటు ఆ గదిని చూసి తనని తాను బ్రెయిన్ వాష్ చేసుకోవడానికి ట్రై చేసింది. కాని చివరకు తిట్టుకోకుండా ఉండలేకపోయింది నిజంగా. ఇది చాలా అంటే చాలా చౌకబారుగా ఉంది. అప్పట్లో ఏ పిచ్చిపట్టి ఈ అపార్ట్మెంట్లోని ఆ సింపుల్ బ్లాక్ అండ్ వైట్ స్టైల్ని తీసేసి ఈ భయంకరమైన బార్బీ సెట్ చేశానో నాకే అర్థం కావట్లేదు. ప్రియ ఒక నిట్టూర్పు విడస్తూ అసలు బతికున్నప్పుడు నాకు ఇంత చెత్త టేస్ట్ ఉండేదా అని అనుకుంది. ప్రియ చనిపోయి ఇది 5వ సంవత్సరం. యమలోకంలో ఎంట్రన్స్లో గత 5 ఏళ్లుగా ప్రియ ఒక అజ్ఞాత ఆత్మలా కాలం గడుపుతోంది. ఆమెకు తన పాత జీవితంమీద ఎలాంటి మమకారం లేదు. త్వరగా మరుజన్మ ఎత్తి మళ్లీ ఒక మనిషిలా పుట్టాలనేదే ఆమె ఏకైక కోరిక. కాని పోయిన వారం ఒక వింత జరిగింది. యమలోకపు చిత్రగుప్తుడు ఆమెను పిలిపించాడు. ఆయన తన దగ్గరున్న మరణాల చిట్టాని తిరగేస్తూ గందరగోళంగా కనిపించాడు. ప్రియా, నీ మరణం గురించి మా రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు దొరకట్లేదు. 5 ఏళ్లు గడిచినా నీ పేరుమీద మరణ శాసనం లేదు. దీనికి కారణం భూలోకంలో నీకున్న ఏదో ఒక తీరని కోరిక. ఆ ముడి విడిపోతే తప్ప నువ్వు ఇక్కడ సెటిల్ అవ్వలేవు, నీకు పునర్జన్మ కూడా లభించదు అని చిత్రగుప్తుడు తేల్చి చెప్పాడు. ప్రియా ఆశ్చర్యపోయింది. దేవా, నాకు ఎలాంటి కోరికలు లేవు. నన్ను త్వరగా మళ్ళీ పుట్టించండి అని ప్రాధేయపడింది. కాని చిత్రగుప్తుడు వినకుండా ఆ కోరిక ఏంటో కనుక్కోమని ఆమెను బలవంతంగా ఒక ఆత్మరూపంలో మళ్లీ భూలోకానికి, ఆమె పాత అపార్ట్మెంట్కే పంపించేశాడు. తనకు ఎలాంటి తీరని కోరిక లేకపోయినా కేవలం ఆ రికార్డుల గొడవ వల్లే తను ఇక్కడికి రావాల్సి వచ్చిందని ప్రియ నమ్మకం. ఇప్పుడు ఆ ఖాళీ ఇంట్లో పడుకుని అసలు నా కోరిక ఏంటి, అది తీరితే తప్ప నేను మళ్లీ పుట్టలేనా అని అయోమయంగా ఆలోచిస్తోంది. ఈ ఇల్లు ప్రియా చనిపోవడానికి ముందు అద్దెకు ఉన్న అపార్ట్మెంట్. 5 ఏళ్లు గడిచినా ఏమాత్రం మార్పులేని ఆ సీలింగ్ వైపు చూస్తూ ఆమె గట్టిగా నిట్టూర్చింది. అసలు ఈ పాత ఇంట్లోకి వచ్చి నేనేం చేయాలి అని ఆమెకు అనిపించింది. పైగా ఇక్కడికి వచ్చి 3 రోజులవుతున్నా తను ఒంటరిగానే ఉంది. బహుశా ఇక ఎప్పటికీ ఇక్కడే చిక్కుకుపోతానేమో అని ఆమెకు అనుమానం. నిజానికి దెయ్యం అంటే టీవీల్లో చూపించినట్టు ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా తిరగడం కుదరదు. ఆత్మకి చాలా పరిమితులు ఉంటాయి. ఆమె కేవలం ఆ అపార్ట్మెంట్ లోపల మాత్రమే తిరగగలదు. బయట ప్రపంచంలోకి వెళ్లాలంటే ఎవరైనా మనిషిని ఆవహించిలి. కాని ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఈ వారం రోజుల్లో ఆమె కనీసం ఒక్క మనిషిని కూడా చూడలేదు. ఇదే ఆలోచిస్తూ ప్రియ బెడ్మీద నుండి గాలిలోకి లేచి ఇల్లంతా ఒకసారి కలియదిరిగింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. హాల్లో సోఫామీద ఉతకని షర్టులు, టైలు, సూట్లు అన్నీ పడేసి ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నది ఒక మగవాడు అని ఆమెకు అర్థమైంది. ఒక మంచి ఇల్లుని కాస్తావాడు స్టోర్ రూమ్ చేసేశాడు. యాస్ట్రేలో సగం కాలిన సిగరెట్ పీకలు తిరగేసి ఉన్నాయి. ఒకవేళ ఆమెకు వాసన చూసే శక్తి ఉంటే ఆ కంపుకి ఆమె మళ్లీ చచ్చిపోయేదేమో. మామూలుగా దెయ్యాలకి వాసన, రుచి, స్పర్శ ఉండవు. కేవలం చూపు, వినికిడి మాత్రమే ఉంటాయి. ప్రియ మెల్లగా బాత్రూంలోకి వెళ్ళింది. అదిమాత్రం చాలా శుభ్రంగా ఉంది. కనీసం టాయిలెట్ కడిగి ఉంది. సింక్ మరియు అద్దం కూడా నీట్గా తుడిచి ఉన్నాయి. అక్కడ 2 టూత్ బ్రష్లు ఉన్నాయి. ఒకటి నలుపు, ఒకటి తెలుపు. ఇది చూసి ఇక్కడ ఉంటున్న అబ్బాయి ఒంటరివాడు కాదని ఆమెకు అర్థమైంది. ఆ పక్కన ఉన్న ఆ వెడల్పాటి గట్టుమీద ఎడమవైపు అబ్బాయిలు వాడే సాదాసీదా క్రీములు, లోషన్లు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. కాని కుడివైపు మాత్రం అన్నీ కొత్తగా, మెరిసిపోతున్న ఖరీదైన అమ్మాయిల స్కిన్ కేర్ వస్తువులు చాలా పద్ధతిగా సర్ది ఉన్నాయి. అబ్బో, అన్నీ పెద్ద పెద్ద బ్రాండెడ్ వస్తువులే అనుకుంది ప్రియ. తను బతికున్నప్పుడు ఆ వస్తువులని కొనాలని ఎంతో ఆశపడేది. కాని అంత డబ్బు ఖర్చు పెట్టలేక ఎప్పుడూ వెనకడుగు వేసేది. ప్రియ ఆ మెరిసిపోతున్న బంగారు రంగు మూతని ముట్టుకుందామని చేయి చాచింది. కాని ఆమె వేళ్లు దాని లోపలికి వెళ్ళిపోయాయి. ఏమీ తగలలేదు. కేవలం శూన్యం మాత్రమే ఉంది. ఆమె విసుగ్గా ఛా అనుకుంటూ
తన చేయి వెనక్కి తీసేసుకుంది. తర్వాత మెల్లగా కిచెన్ వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న ఫ్రిజ్ తెరిచి చూస్తే అందులో వంట చేసుకోవడానికి కావాల్సిన కూరగాయలు లాంటివేమీ లేవు. సింక్లో కనీసం ఒక్క గిన్నె కూడా లేదు. కిచెన్ గట్టుమీద కూరగాయలు కోసే పలక కూడా కనిపించలేదు. ఈ కొత్తగా వచ్చినాయన అన్నీ బయటనుండే ఆర్డర్ చేసుకుని తింటున్నట్టున్నాడు అని ప్రియకు అర్థమైంది. ఇల్లంతా ఒకసారి చూసి బోర్ కొట్టిన ప్రియ మళ్లీ బెడ్రూంలోకి వెళ్లి పడుకుంది. అసలు ఈ ఇంట్లో ఉంటున్న వ్యక్తి ఎక్కడికి వెళ్లాడో, ఎన్ని రోజులైనా ఎందుకు రావడం లేదో ఆమెకు తెలియదు. అతను వస్తే తప్ప ఆమె కనీసం బయటికి వెళ్లి కాస్త స్వచ్ఛమైన గాలికూడా పీల్చుకోలేదు. ఎంత సమయం గడిచిందో తెలియదు కాని అకస్మాత్తుగా మెయిన్ డోర్ తాళం తీసిన శబ్దం వినిపించింది. ప్రియ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి గాలిలో తేలుతూ డోర్ దగ్గరికి వెళ్ళింది. తలుపు కొంచెం తెరుచుకుంది. ఒక అబ్బాయి లోపలికి వచ్చి షూస్ మార్చుకోవడానికి వంగి నిలబడ్డాడు. ముఖం సరిగ్గా కనిపించడంలేదు కాని అతని జుట్టు చూస్తుంటే అతను ఖచ్చితంగా ఒక కుర్రాడు అని అర్థం అవుతోంది. బయట కొంచెం చీకటిగా ఉంది. బహుశా అది సాయంత్రం వేళ అయ్యుంటుంది. కాసేపయ్యాక ఆ వ్యక్తి తన షూస్ని బయట ఉన్న అల్మారాలో పెట్టి ఒక్కసారిగా నిలబడ్డాడు. ప్రియచూపు అతని తల పైదాకా వెళ్ళింది. అతను ఒక సూట్కేస్ని లోపలికి లాగి లోపలికి నడిచాడు. ఎంట్రన్స్లో ఉన్న లైట్ స్విచ్ వేశాడు. ఆ వెలుతురులో అతని ముఖం చాలా స్పష్టంగా కనిపించింది. అతని ముఖం చూడగానే ప్రియ ఒక్కసారిగా షాక్ అయింది. వీడేంటి ఇక్కడా అని ఆమెకు అర్థం కాలేదు. అతను మరెవరో కాదు, ఆమె మాజీ ప్రేమికుడు చందు. ఇక్కడా మాజీ అంటే ఆమె చనిపోయినందుకు కాదు. వాళ్లు ఆమె చనిపోవడానికి 2 నెలల ముందే విడిపోయారు. అప్పట్లో చందు ఇక్కడి నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఉంటున్నాడు? నిజానికి ఈ అపార్ట్మెంట్లో ఇదివరకు ఎవరో చనిపోయారు. అందుకే దీనికి అస్సలు కలిసిరాదని పేరుంది. అందుకే చుట్టుపక్కల రేట్ల కంటే ఇక్కడ అద్దె ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అప్పట్లో ప్రియ చాలా మొండిది. ఈ వాస్తు నమ్మకాలు అవేవీ అస్సలు పట్టించుకునేది కాదు. అందుకే చందుని బలవంతంగా ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ తర్వాత వాళ్లు విడిపోయినప్పుడు ఇద్దరూ అప్పుడే కాలేజీ చదువు పూర్తి చేశారు. చేతిలో పైసలేదు. ఆ తక్కువ అద్దె ఇల్లు ఎవరికి దక్కాలి అని ఇద్దరూ బాగా గొడవపడ్డారు. చివరికి ప్రియనే గెలిచింది. చందు ఆ రాత్రే తన సామాన్లతో సహా ఏమీ లేకుండా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ అతను ఇక్కడ కనిపించడమే ప్రియకి పెద్ద ఆశ్చర్యంగా ఉంది. చందుని ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేయించి బయటికి పంపించేసింది ప్రియ. పాపం, వాడు ఏమీ లేకుండా ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. కాని విధి విచిత్రం ఏంటంటే అది జరిగిన 2 నెలలకే ఒకరోజు రాత్రి ప్రియ తన ఎగ్జామ్స్ కోసం చదువుకుంటూ నోట్స్ రాసుకుంటున్నప్పుడు ఆమెకు ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. అంతే, ఏ కారణం లేకుండానే చనిపోయింది. నిజంగానే ఈ ఇంటికి వాస్తు అస్సలు బాలేదు. చాలా భయంకరంగా ఉంది. ఇది తలచుకోగానే ప్రియకి ఒక్కసారిగా వణుకు పుట్టి మళ్ళీ చందు ముఖం వైపు చూసింది. తను ఇక్కడ చనిపోయిన తర్వాత ఈ ఇంటి అద్దె రేటు ఇంకా బాగా పడిపోయి ఉంటుంది. అయినా వీడికి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇక్కడికే తిరిగివచ్చాడు? వీడు తనకంటే మొండివాడిలా ఉన్నాడు. కాని 5 ఏళ్ల తర్వాత చూస్తుంటే చందు చాలా మారిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు మంచి సూటు వేసుకున్నాడు. చాలా హ్యాండ్సమ్గా తయారయ్యాడు. ఇప్పుడు వాడికి 28 ఉంటాయి కదా, పెళ్లికూడా అయిపోయిందా ఏంటి అని ప్రియ ఆలోచించింది. బాత్రూంలో అన్ని ఆడవాళ్ల స్కిన్ కేర్ వస్తువులు ఉన్నాయి కాబట్టి పెళ్లయ్యే ఉంటుందని ఆమె అనుమానం. ప్రియ ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉండగానే చందు తన సూట్కేస్ లాగుతూ నేరుగా ఆమె ఆత్మ లోపలి నుండి నడుచుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు. ప్రియ వెనక్కి తిరిగి చూసింది. చందు నడుచుకుంటూనే తన సూట్ కోటు తీసి క్యాజువల్గా సోఫా మీద పడేశాడు. ఆ తర్వాత తన షర్ట్ బటన్లు ఒక్కొక్కటిగా విప్పడం మొదలుపెట్టాడు. అది చూడగానే ప్రియ వెంటనే తన చేతులతో కళ్ళు మూసుకుంది. కాని ఒక్క సెకను ఆగి మళ్లీ ఉండబట్టలేక వేళ్ల మధ్యలో చిన్న సందు చేసుకుని దొంగచాటుగా చూడటం మొదలుపెట్టింది. చందు తనకి వీపు చూపిస్తూ నిలబడి షర్ట్ బటన్లు ఒక్కొక్కటిగా విప్పి సోఫా మీద పెట్టాడు. వాడి భుజాలు
వీపు కండలు చాలా బలంగా నీట్గా ఉన్నాయి. నడుము దగ్గర ఒక్క చుక్క కొవ్వు కూడా లేకుండా వాడు చాలా ఫిట్గా ఉన్నాడు. ఇంకా కిందకి చూస్తే వాడు తన బెల్ట్ విప్పాడు కాని ప్యాంట్ మాత్రం విప్పలేదు. కాని వాడు తన బాడీని మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశాడు. కాలేజీ రోజుల్లో కంటే ఇప్పుడు వాడు ఇంకా హ్యాండ్సమ్గా తయారయ్యాడు. కొందరు వయస్సు పెరిగే కొద్దీ ఇంకా అందంగా తయారవుతారు. అంతలోనే బాత్రూం తలుపు గట్టిగా మూసుకున్న శబ్దం వినిపించింది. లోపల షవర్ కూడా మొదలైంది. ఒక 2 సెకన్లు గోడ లోపలికి దూరి చూద్దామా అని ప్రియ ఆలోచించింది. కాని మళ్ళీ వద్దులే, దెయ్యమైనా మరీ అంత చిల్లరగా ఉండకూడదు అని ఆగిపోయింది. ప్రియ మెల్లగా బెడ్రూంలోకి వెళ్లి నిశ్శబ్దంగా కూర్చుంది. బాత్రూంలో షవర్ నుండి పడుతున్న నీళ్ల శబ్దం ఆమెకు వినిపిస్తోంది. ఈ ఇంటి ఉండేది చందు అని ఆమె అస్సలు ఊహించలేదు. అతనికి కొత్త గర్ల్ఫ్రెండ్ ఉండొచ్చు, లేదా పెళ్లికూడా అయిపోయి ఉండొచ్చు. అయినా సరే వాడు ఇంకా ఈ పాత ఇంట్లోనే ఉంటున్నాడు. అది చూసి ప్రియకి మనసులో కొంచెం కష్టంగా అనిపించింది. కాని ఆ బాధవాడు ఇంకో అమ్మాయితో ఉన్నాడని కాదు. నిజానికి కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ 2 ఏళ్లపాటు కలిసి ఉన్నారు. కాని వాళ్ల మధ్య ప్రేమ అనేది చాలా మామూలుగా ఉండేది. ఇద్దరూ పేద ఇంట్లో నుండి వచ్చినవాళ్లే కాబట్టి ప్రేమ కంటే వాళ్లకి కెరీర్లో సెటిల్ అవ్వడం, డబ్బు సంపాదించడమే ఎక్కువ ముఖ్యంగా అనిపించేది. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఒకరికి ఒకరు తోడుగా ఉందాం అన్నట్టుగా ఉండేది వాళ్ల బంధం. పైగా వాళ్లు విడిపోయి 5 ఏళ్లు దాటింది. తను చనిపోయిన తర్వాత వాడు వేరే ఎవరినైనా ఇష్టపడటంలో తప్పులేదు. కాని ప్రియకి చిరాకు కలిగించిన విషయం ఏంటంటే వాడు ఇంకా ఈ దరిద్రపు ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు అని. 6 ఏళ్ల క్రితం జరిగిన రోజులు ప్రియకి గుర్తొచ్చాయి. అప్పట్లో తను పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఒక పేపర్లో రిపోర్టర్గా చిన్న ఉద్యోగం చేసేది. రోజుకు 18 గంటలు పనిచేస్తూ విపరీతమైన ఒత్తిడితో బాగా అలసిపోయేది. ఆ కష్టకాలంలోనే వాళ్లు కలిసి ఉండాలని ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అటు చందు పరిస్థితి కూడా అప్పట్లో అంత బాగా ఏమీ లేదు. వాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్న్గా చేరాడు. జీతం కూడా చాలా తక్కువ. పైన ఆఫీసులో మేనేజర్ పెట్టే టెన్షన్లు, అబద్ధపు మాటలు భరిస్తూ రాత్రింబవళ్లు పని చేయాల్సి వచ్చేది. మేము కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని హాస్టల్ నుండి బయటికి వచ్చి ఒక ఇల్లు తీసుకుందామని వెతికాం. కాని హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఒక్క అంగుళం కూడా చాలా ఖరీదు. అక్కడ మనకంటూ ఒక చిన్న గూడు దొరకడం అంత ఈజీ కాదు. మాకు నచ్చిన ఇళ్లన్నీ అద్దె ఎక్కువ ఉండటమో లేదంటే చాలా ఇరుగ్గా ఉండటమో జరిగేది. ఇక్కడ ఇదివరకు ఉన్న డిప్రెషన్తో బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయాడట. ఆ గొడవ వల్ల 3 నెలల నుండి ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఎవరూ అద్దెకు రావట్లేదని రేటు బాగా తగ్గించేశారు. మొదట్లో చందు అస్సలు ఒప్పుకోలేదు. కాని ప్రియ వదలకుండా వాడిని ఒప్పించింది. అసలే డబ్బులేక ఇబ్బంది పడుతున్న వాళ్లకి పేదరికం అంటే ఉండే భయం వాస్తుమీద ఉండదు కదా. ఇంట్లోకి మారిన రోజు మేము చిన్నగా పార్టీ చేసుకున్నాం. చందు కొంచెం తాగి ఉన్నాడు. ఎప్పుడూ సీరియస్గా ఉండేవాడు. ఆ రోజు అకస్మాత్తుగా వెనకనుండి ప్రియని హగ్ చేసుకుని తన గడ్డాన్ని ఆమె భుజం మీద ఆనించి మామూలు కంటే ఎక్కువే మాట్లాడాడు. మా మేనేజర్ ఇవాళ నాతో మాట్లాడారు. ఇంకో 2 ఇంటర్న్షిప్ సైకిల్స్ తర్వాత నేను పర్మనెంట్ ఎంప్లాయీ అయిపోతాను. సంవత్సరానికి 4,20,000 రూపాయల ప్యాకేజీ ఉంటుంది. అప్పుడు మనం ఈ పాత ఇల్లు వదిలేసి నీకు మొదటినుండి ఇష్టమైన ఆ గచ్చిబౌలి ఏరియాలోని ఫ్లాట్కి మారిపోదాం అన్నాడు చందు. అతను అంతటితో ఆగకుండా, ఆ తర్వాత నీకు మళ్ళీ ఆ ఎగ్జామ్ రాయాలని ఉంటే హాయిగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చుని 1 సంవత్సరం పాటు చదువుకో. ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని భరోసా ఇచ్చాడు. ప్రియ మాత్రం దానికి ఒప్పుకోలేదు. వాడు ఏదో కొంచెం మత్తులో వాగుతున్నాడని అనుకుని వాడు తన బుగ్గమీద ముద్దు పెట్టుకుంటుంటే అలా నవ్వి ఊరుకుంది. కాని ఆ క్షణం వాళ్ల రిలేషన్లోనే చాలా గొప్ప సమయం. తనని బాగా చూసుకోవాలని, ఆ పాత ఇంటినుండి బయటికి తీసుకువెళ్లాలని చందుపడిన తాపత్రయం ఆమెకు గుర్తుంది. దురదృష్టవశాత్తు వాడు పర్మనెంట్ ఎంప్లాయీ అవ్వకముందే వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆమెకు మళ్లీ ఆ ఎగ్జామ్ రాసే అవకాశం కూడా ఎప్పుడూ రాలేదు.
ఇప్పుడు ఆత్మగా ఇక్కడ కూర్చుని ప్రియ ఆలోచిస్తోంది. మరి అప్పుడు చందు ఆ ఉద్యోగంలో పర్మనెంట్ అయ్యాడా లేదా అని. ఆ పాత రోజులు, ఆ రాత్రి చందు ల్యాప్టాప్ ముందు కూర్చుని కోడింగ్ చేస్తున్న దృశ్యం ప్రియ కళ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉంది. చందు స్నానం పూర్తిచేసి బాత్రూంలోనే బట్టలు మార్చుకుని బయటికి వచ్చాడు. తలుపు తీయగానే ఆ వేడినీళ్ల ఆవిరి ఒక్కసారిగా వచ్చి ప్రియ ముఖానికి తగిలింది. ప్రియ పెదవి విరిచి, ఓరే వెధవా, నీ ఇంట్లో నువ్వు ఉండికూడా ఇలా అన్నీ కప్పుకుని రావడం అవసరమా? ఏం లాభం? అని మనసులో తిట్టుకుంది. ఆమె ఆ బాత్రూం తలుపు దగ్గర నిలబడివాడు ఏం చేస్తున్నాడో ఆసక్తిగా చూస్తోంది. చందు సింక్ కింద ఉన్న అల్మారాలో నుండి కొత్త టూత్ పేస్ట్ తీసి బ్రష్ చేస్తూ ఫోన్లో ఏదో పాడ్కాస్ట్ వింటున్నాడు. అబ్బో, అంతా ఇంగ్లీషేనా? చాలా గొప్పగా ఉంది అని ప్రియ అనుకుంది. ఆమె కాసేపు విన్నది కానే బ్రిటిష్ ఇంగ్లీష్ ఆమెకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అప్పట్లో ఆమె పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కేవలం 2 మార్కులతో ఫెయిల్ అయ్యింది. దానికి కారణం ఆమెకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడమే. 5 ఏళ్లు గడిచిపోవడంతో అప్పట్లో ఆమె రాత్రుళ్ళు కష్టపడి నేర్చుకున్న ఇంగ్లీష్ పదాలన్నీ ఇప్పుడు మర్చిపోయింది. పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ రాదు అని ఆమెకు అప్పుడు అర్థమైంది. హమ్మయ్య, చందు వినిపిస్తున్న ఆ ఇంగ్లీష్ టార్చర్ కాసేపటికే అయిపోయింది. వాడు బ్రష్ చేసుకుని చేతులు కడుక్కుని తన ఫోన్ ఆపేశాడు. ఆ బాత్రూం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కిటికీ బయటనుండి వినబడుతున్న వెహికల్స్ హారన్ల శబ్దాలు ఏదో మిషన్లలాగా వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు హైదరాబాద్దింకా బిజీగా అయిపోయినట్టు అనిపిస్తోంది. చందు ఒక్కసారిగా తన తల వంచి చేతులతో ఆ సింక్ అంచుని గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు. తడి జుట్టునుండి నీళ్ల చుక్కలు ముక్కుమీద నుండి కిందకు కారి డ్రైన్లోకి వెళ్తున్నాయి. అద్దంలో చూస్తే వాడి నల్లటి జుట్టు, బగబట్టిన దవడ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఏదో లోతైన ఆలోచనలో ఉన్నట్టు అలా గోడవైపు చూస్తూ ఉండిపోయాడు. ప్రియవాడి వెనకాలే గాలిలో తేలుతూ అయోమయంగా చూస్తోంది. 5 ఏళ్లు విడిపోయిన తర్వాత చూస్తే ఈ మనిషి ఇంత వింతగా, ఇంత బాధలో ఉన్నట్టు ఎందుకు తయారయ్యాడు? కాలేజీలో ఉన్నప్పటినుండే చందు కొంచెం వింత మనిషి. అందంగా ఉంటాడు కాని ఎప్పుడూ సీరియస్గా, ఎవరితోనూ సరిగ్గా కలవకుండా ఉండేవాడు. కాని ఇప్పుడు వాడు ఇంకా వింతగా కనిపిస్తున్నాడు. అసలు ప్రియ ఆత్మలా ఉంటే వాడు ఆమెకంటే ఘోరంగా, ప్రాణంలేని శవంలా తయారయ్యాడు. ప్రియవాడి మొహానికి దగ్గరగా వెళ్లి తీక్షణంగా గమనించింది. కాసేపయ్యాక చందు తల పైకెత్తి అద్దంలో చూసుకున్నాడు. వాడు తన చేతిలో ఉన్న నల్లటి బ్రష్ని అక్కడ సింక్ గట్టుమీద ఉన్న తెల్లటి బ్రష్ పక్కన సరిగ్గా 2 సమానంగా ఉండేలా పెట్టాడు. ఆ 2 బ్రష్లు ఏదో కాపలా కాస్తున్న సైనికుల్లా పక్కపక్కనే ఉన్నాయి. అది చూసి వాడు కొంచెం సంతోషపడినట్టు ఉన్నాడు. వాడి పెదవులమీద చిన్న నవ్వు కనిపించింది. మెల్లగా ఆ తెల్లటి బ్రష్ మూతని చాలా ప్రేమగా నిమిరాడు. ఎవరో చిన్నపిల్లల జుట్టుని నిమిరినట్టు అంత సున్నితంగా ముట్టుకున్నాడు. ఛా! చచ్చిపోయిన తర్వాత కూడా వీడి ప్రేమాయణాలు చూడాల్సి వస్తుందా? అని ప్రియ విసుక్కుంటూ బాత్రూం నుండి బయటికి వచ్చి సోఫాలో కూర్చుని కోపంగా మొహం పెట్టింది. నిజానికి తను కావాలని కోపం తెచ్చుకోవట్లేదు కాని వాడు ఇంత వేషాలు వేయడమే ఆమెకు నచ్చలేదు. అప్పట్లో తను ఒక సేల్లో పింక్ కలర్ ఎలక్ట్రిక్ బ్రష్ కొని వాడికి నీలం రంగుది కొందామని అంటే వాడు వద్దని మొండికేశాడు. ఆ మరుసటి రోజే 10 రూపాయల చౌకబారు బ్రష్లు ప్యాకెట్ పట్టుకొచ్చాడు. అప్పట్లో వాడికి అస్సలు రొమాన్స్ అంటే తెలీదు, అంతా ఖర్చు గురించి ఆలోచించేవాడు. మరి ఇప్పుడేంటి ఆ కొత్త గర్ల్ఫ్రెండ్ కోసం అంత ఖరీదైన బ్రష్లు వాడుతున్నాడు? ఆ తెల్ల బ్రష్ దాదాపు 1000 రూపాయలు ఉంటుంది. ఎంత వేస్ట్! అప్పట్లో ఒక పెద్ద ఆన్లైన్ సేల్ సమయంలో ప్రియ ఒక పింక్ కలర్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కొనుక్కుంది. అది తనకు బాగా నచ్చడంతో చందుకి కూడా మ్యాచింగ్ ఉండేలా ఒక నీలం రంగు బ్రష్ కొందామనుకుంది. కాని వాడు అస్సలు ఒప్పుకోలేదు. సరిగ్గా మరుసటి రోజేవాడు 10 రూపాయల బ్రష్లు ఉన్న ఒక పెద్ద ప్యాకెట్ ఇంటికి పట్టుకొచ్చాడు. వాడికి పొదుపు, ప్రాక్టికాలిటీ ఎక్కువే కాని రొమాన్స్ అంటే ఏంటో అస్సలు తెలీదు అని ప్రియకు అప్పుడే అర్థమైంది. ప్రియ తనలో తనే గాలిలో ఒక అరగంటసేపు కోపంగా ఉంది. కాని ఆ తర్వాత బోర్ కొట్టి, సరేలే
అని వదిలేసింది. ఎలాగో చనిపోయాక ఇక ఈ పాత కోపాలు, పగలు ఎందుకు? ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్ దాటి బయట ప్రపంచంలోకి వెళ్లాలంటే ప్రియకి ఒకటే దారి ఉంది. ఎవరైనా బతికున్న మనిషిని ఆవహించాలి. ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న ఏకైక మనిషి చందు మాత్రమే. అందుకే వాడి బాడీని వాడుకుని బయటికి వెళ్లడమే ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం. ప్రియ సోఫాలో ముడుచుకుని కూర్చుని తన తల నిమురుకుంటూ గట్టిగా నిట్టూర్చింది. స్నానం అది పూర్తిచేశాక చందు తన బెడ్రూంలోకి వెళ్లాడు. ఆ అపార్ట్మెంట్లో ఒకటే బెడ్రూం ఉంది. అది ఒకప్పుడు ప్రియ వాడుకున్న గదే. తలుపు లోపల అంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రియ ఒక 5 నిమిషాలు వెయిట్ చేసింది. వాడు లోపల మరీ వింతగా ఏమీ చేయట్లేదని నమ్మకం కుదిరాక మెల్లగా తలుపు లోపల నుండి గాలిలో తేలుతూ రూంలోకి వెళ్ళింది. దెయ్యం అవ్వడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే చీకట్లో కూడా అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. కిటికీ తెరలు వేసి ఉన్నాయి. లైట్లు ఆపేశారు. లోపల అంతా చిమ్మచికటిగా ఉంది. ప్రియ బతికున్నప్పుడు అయితే ఆ చీకట్లో ఏమీ కనిపించేది కాదు. కాని ఇప్పుడు చందు బెడ్ మీద కుడిపక్కన పడుకుని ఉండటం ఆమెకు స్పష్టంగా కనిపిస్తోంది. వాడు కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. వాడి శ్వాస చాలా సీక్వెన్స్గా ఉంది. కాని ఏదో తేడాగా ఉంది. వాడి మొహం మునుపటికంటే చాలా పాలిపోయినట్టు కనిపిస్తోంది. అప్పట్లో చందుకి ఉన్న మంచి స్కిన్ చూసి ప్రియకి చాలా అసూయగా ఉండేది. అసలు మచ్చలుగాని మోటిమలుగాని లేకుండా క్లియర్గా ఉండేది. కాని ఇప్పుడు వాడి మొహం చూస్తుంటే ఏదో జబ్బు పడినట్టు, రక్తం లేనట్టుగా తెల్లగా అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు తనకంటే వాడే దెయ్యంలా కనిపిస్తున్నాడు. ప్రియ పక్కన నిద్రపోతున్న చందుని సిగ్గులేకుండా తేరిపార చూసింది. వాడివాడి కళ్ళు, ముక్కు, పెదాలు స్పష్టంగా కనిపిస్తున్న కాని అంతలోనే ఆమెకు ఒక విషయం గుర్తొచ్చి ముఖం చిట్లించుకుంది. కాని ప్రియచూపు ఆ పాత ఇనుప ఫ్రేమ్ ఉన్న ప్రిన్సెస్ బెడ్ మీద పడగానే ఆమె విసుగ్గా కళ్ళు తిప్పుకుంది. చిన్నప్పటినుండి ప్రియకి ఈ హడావిడి ఎక్కువగా ఉండే బార్బీ ప్రిన్సెస్ స్టైల్ అంటే చాలా ఇష్టం. కాని పాపం వాళ్ల ఇంట్లో గదులు తక్కువగా ఉండేవి. ఒక గది అమ్మనాన్నలకి ఉంటే ప్రియ తన అన్నయ్యతో కలిసి ఒకే గదిలో బంక్ బెడ్ మీద పడుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత అన్నయ్య పెరిగి పెద్దయ్యాక వాడికి విడిగా గది కావాలని అడిగితే అమ్మనాన్నలు బాల్కనీలో ఒక మూలని అడ్డం కట్టి ప్రియని అక్కడికి పంపించేశారు. ఆ ప్లేస్ కేవలం ఒక 2-3 అడుగులు మాత్రమే ఉండేది. అక్కడ ఒక చిన్న చెక్క మంచం తప్ప ఇంకేమీ పట్టేది కాదు. అందుకే అప్పట్లో తనకి ఇష్టమైన ప్రిన్సెస్ బెడ్ కావాలని అడిగే ధైర్యం కూడా ఆమె చేయలేదు. నిజానికి ఆ ప్రిన్సెస్ బెడ్ అంటే ప్రియకి ఎంత ఇష్టమంటే దాని గురించి అడగడానికి కూడా ఆమెకు కొంచెం మొహమాటంగా ఉండేది. అందుకే వాళ్ళిద్దరూ కలిసి బెడ్స్ చూస్తున్నప్పుడు ఆ క్రీమ్ కలర్ బార్బీ స్టైల్ ఇనుప మంచం చూడగానే ఆమె కళ్ళు దానిమీదే ఉండిపోయాయి. ఆమె చందు చొక్కా పట్టుకుని గట్టిగా లాగుతూ, కళ్లతోనే సైగలు చేస్తూ అది కావాలని బతిమిలాడింది. ఆ మంచం తలవైపు ఉన్న ఇనుప గులాబీ పువ్వుల డిజైన్ చూడగానే చందు ముఖం మార్చేశాడు. అది వాడికి అస్సలు నచ్చలేదు. ఏదో అనబోయి కూడా మళ్లీ ఆగిపోయాడు. చివరికి ఏమీ అనకుండా తన ఇంటర్న్షిప్ జీతంలో కొంత డబ్బు తీసి ఆ మంచాన్ని కొనేశాడు. మళ్ళీ అసలు విషయానికి వస్తే ప్రియ తన పాత ఆలోచనల నుండి బయటపడి కళ్ళు తిప్పుకుంటూ బెడ్మీద పడుకున్న చందువైపు కోపంగా చూసింది. అబ్బా! వీడెంత పిసినారో చూడండి. కొత్త గర్ల్ఫ్రెండ్తో కలిసి మేమున్న పాత ఇంట్లోకి రావడమే కాకుండా కనీసం ఈ బెడ్ కూడా మార్చలేదా అని ఆమెకు అనిపించింది. అదే బెడ్, కాని దానిమీద పడుకునే మనిషి మాత్రం మారింది. వీడికి అస్సలు ఇబ్బందిగా అనిపించడం లేదా ఏంటి అని ప్రియ ఆలోచించింది. పైగా చందు పడుకున్న తీరు చూసి ఆమెకు ఇంకా చిరాకు వేసింది. అసలు అలా ఎలా పడుకున్నాడు? పడుకోబోయే ముందు తన గర్ల్ఫ్రెండ్కి కనీసం ఒక గుడ్ నైట్ మెసేజ్ కూడా పంపలేదా? వీడు అస్సలు మారలేదు. ఎప్పుడూ ఇంతే మొండిగా, సీరియస్గా ఉంటాడు అనుకుంది. వీడికున్న ఈ అందమైన ముఖం గనుక లేకపోయి ఉంటే వీడు ఖచ్చితంగా లైఫ్ అంతా ఒంటరిగానే మిగిలిపోయేవాడు అని ప్రియ మనసులో తిట్టుకుంది. ప్రియ మంచం పక్కన కింద కూర్చుని గడ్డం కింద చేయి పెట్టుకుని కాసేపు వాడి వంక చూసింది. బోర్ కొట్టి ఆవలిస్తూ కిటికీ వైపు చూసింది.
కాని కిటికీ తెరలు గట్టిగా వేసి ఉండటంతో బయట వెలుతురు ఏమీ కనిపించడం లేదు. చాలా బోర్ కొడుతోంది అని గాలిలో తేలుతూ మంచానికి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళింది. అప్పుడే ఆమె మనసులో ఒక ఐడియా మెరిసింది. నెమ్మదిగా నవ్వుకుంటూ చందు ఛాతిమీద తన చెయ్యి వేయబోయింది. నిజానికి యమలోకపు రూల్స్ ప్రకారం ఒక ఆత్మ బయటి ప్రపంచంలోకి వెళ్లాలంటే నిద్రపోతున్న మనిషి బాడీని వాడుకోవాలి. అందుకే ప్రియా చందు నిద్రపోతున్న సమయాన్ని వాడుకుని బయటికి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఎవరినైనా ఆవహించాలంటే ఆ మనిషి స్పృహలో ఉండకూడదు, అంటే నిద్రపోతూ ఉండాలి. ఒకవేళ ఆ మనిషికి మెలకువ వస్తే ఆత్మ వెంటనే ఆ బాడీ నుండి బయటికి వచ్చి మళ్లీ తన అపార్ట్మెంట్కి చేరుకుంటుంది. అందుకే ఇదే సరైన సమయం అని ప్రియా అనుకుంది. చందు ఇప్పుడే నిద్రపోయాడు. వాడు అంత త్వరగా నిద్రలేవడు. ప్రియ మెల్లగా వంగి చందుని హగ్ చేసుకున్నట్టు దగ్గరికి వెళ్ళింది. ఆమె చేతులు దేన్నీ ముట్టుకోలేదు కాని మరుసటి క్షణమే ఆమెకు తన గుండెల్లో ఎవరో గట్టిగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. ఒంట్లో వేడి రక్తం ప్రవహిస్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రియ కళ్ళు తెరిచి చూసింది. చుట్టూ అంతా చిమ్మచికటిగా ఉంది. చేయి ఊపి చూసినా ఏమీ కనిపించలేదు. దెయ్యం రూపంలో ఉన్నప్పుడు ఆమెకు చీకటిలో అన్నీ కనిపించేవి కాని ఇప్పుడు చందు కళ్లతో చూస్తుండటంతో ఆ గాఢాంధకారంలో ఆమెకు ఏమీ కనిపించడం లేదు.